తప్పు తెలుసుకుని సారీ చెబుతుంది కదా, ఊరుకోమ్మ సీత. సకేత్ సారీ చెప్పరా. అమ్మమ్మ గారు వద్దు. అదిరా అదిరా సీత అంటే. ఎందుకు వద్దంటుందో అర్థం చేసుకోండి. అంతరాత్మలకి తప్పు తెలియాలని, సారీ చెప్పాననే ఫీలింగ్ మళ్ళీ మనసులో ఉండిపోతే సరిగ్గా అర్థం చేసుకోలేరని. సారీ అక్క, నిజంగా సారీ. ఎన్నిసార్లు చెప్తావే, వదిలే. ఏదైనా అదే. సీత వదిలేయండి అని అందంటే వాతావరణం అనుకూలంగా మారినట్టే. రండి రండి రండి, అందరం కలిసి వచ్చిన వనభోజన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. పదండి పదండి. ఐటమ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, రండి. సీత పదమ్మా. రా అక్క, పద. రఘురామ్, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? రేపు మా అమ్మ సంవత్సరీకం సీత. అవును, నాకు కూడా గుర్తుంది. ఇంట్లో ఎవరో ఆ టాపిక్ ఎత్తలేదు. అంతా వనభోజనాల గొడవ, అదే ధ్యాసలో ఉన్నారుగా. ఒకసారి నానమ్మతో ఈ విషయం మాట్లాడొద్దాంరా. అప్పటికప్పుడంటే ఎలారా నిన్ను చెప్పొచ్చుగా అంటుంది. అవును, అలాగే. సరేరా వెళ్దాం. అయితే ఏమంటావురా? మా మ్యారేజ్ డే మామూలుగా చేయడం కాదు, చాలా గ్రాండ్గా చేయాలి. బుజ్జిగాడు పుట్టాడు కదా, వాడి పరిచయం చాలా ముఖ్యం. అందరికీ మంచి ట్రీట్లా ఉండాలి గ్రాని. మొన్నే కదరా వాడిని పరిచయం చేశాం. గ్రాని, అక్కడెక్కడో జనంలో చేసిన ఫంక్షన్ అది. ఇది మన ఇంట్లో మనం చేసే ఫంక్షన్. మా మ్యారేజ్ డే ఫంక్షన్కి మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మన లెవెల్లో చేయాలి. నానమ్మ మా అమ్మ సంవత్సరీకం ఉంది కాబట్టి అలా అంటుంది. మ్యారేజ్ డే ఫంక్షన్ కన్నా సంవత్సరీకమే ముఖ్యం అంటుంది. సాకేత్, ఇప్పుడు అదంత అవసరం అంటావా? పోనీ హోటల్లో చేయండి. చూసావా, ఇంట్లో సంవత్సరీకం ఉంది కాబట్టి హోటల్లో చేసుకోండి అంటుంది. హోటల్లో చేయటం ఏంటి గ్రాని? హోటల్లో ఇంత ఇల్లుంటే మన ఇంట్లో చేస్తేనే బాగుంటుంది. అంతేనంటావా? అంతే గ్రాని, సూపర్గా డెకరేట్ చేసి ఇంత ముందు చేసిన ఫంక్షన్స్ కన్నా బ్రహ్మాండంగా మా మ్యారేజ్ డే మహోన్నత ఇంట్రడక్షన్లా ఉండాలి. ఏముంటావు గ్రాని? సరేరా, అలాగే చేద్దాం. మాట తప్పవుగా? మంగమ్మ మాట తప్పటం ఏమిట్రా? మహోన్నత పరిచయం మహోన్నతంగానే చేద్దాం. నువ్వు దేనికి వెనకాడాల్సిన పని లేదు. నీకు నచ్చినట్టు చేయాలి. థ్యాంక్స్ గ్రాని, చాలా చాలా థ్యాంక్స్. పిచ్చోడా, నాకు థ్యాంక్స్ దేనికిరా? నీకన్నా నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముందిరా చెప్పు? ఇదిగో, ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం. సాయంత్రం ఫంక్షన్ యథావిధిగా గ్రాండ్గా చేద్దాం. సరేనా? సరే గ్రాని, అలాగే చేద్దాం. నేను ఈ విషయం స్వర్ణకు చెప్తా గ్రాని.
చూసావా సీత, మనమేంటో మన పొజిషన్ ఏంటో అర్థమైందా? కనీసం రేపు అమ్మ సంవత్సరికం కదా, ఫంక్షన్ వద్దు అని కానీ, లేదా అది అయ్యాక చేద్దామని కానీ అనలేదు చూడు. ఎంతైనా వాళ్ళు ఒక్కటే, మనం పరాయి వాళ్ళం సీత. అలా అనుకు రఘు. అమ్మమ్మ గారు కూడా ఈ హడావిడిలో మర్చిపోయారేమో. ఆపేక్షలు ఉంటే మర్చిపోవడం ఉండదు సీత. అయినా మరి నీకన్నా నాకెవరెక్కువరా? నీ సంతోషమే నా సంతోషం అంటుంది. దాని అర్థం ఏంటి? వాడి తర్వాతే ఎవరైనా అంటే మనం వేస్ట్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళమనేగా. పోనీ నేను వెళ్ళి అమ్మమ్మ గారితో రేపటి విషయం గుర్తు చేయనా? వద్దు సీత, ఇప్పుడు వాడితో గ్రాండ్గా జరుపుతానని చెప్పింది. అడిగినా కుదరదు అంటుంది. వాళ్ళు పంచాయతీకి దిగుతారా, మా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేస్తారా అని మొదలు పెడతారు. పెద్ద ఆవిడ, తనే ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి. మర్చిపోయిందని మనం అనుకుంటున్నాం. తను అలా మర్చిపోయే మనిషి కాదు. ఆవిడే కదా మన ఫస్ట్ నైట్ చేస్తానంటే అమ్మ సంవత్సరికం దాకా కుదరదు అని నేను అంది. అలాంటప్పుడు ఎలా మర్చిపోతుంది? అమ్మంటే కోపం ఇంకా పోలేదని నాకు అనిపిస్తుంది. అందుకే వాడి ఫంక్షన్ వైపు మొగ్గు చూపించిందే కానీ మా అమ్మ విషయం మర్చిపోయింది. నేనైతే అలా అనుకోవడం లేదు రఘు. నువ్వేది అలా ఆలోచించావు కనుక ఇదనుకోవడానికి. రఘు, అవన్నీ వదిలే. అత్తయ్య గారి సంవత్సరికం ఎలా చేద్దాం? ఇక్కడ చేయట్లేదని మనం వదిలేస్తామా ఏంటి? ఆ అమ్మ ఇల్లు కాదనుకుని వెళ్ళింది. తనకు ఆ కార్యం ఇంట్లో జరగడం ఇష్టం లేదేమో. జరిపినా అమ్మ ఆత్మకు తృప్తి దక్కదేమో. ఏంటి రఘు, ఇక్కడ జరపడానికి వీల్లేదని వదిలేస్తామా? వదిలేయడమా? అమ్మ కార్యం మానేస్తే కొడుకుని అనిపించుకోను. చెరువు దగ్గర చేద్దాం. చెరువు దగ్గర? అవును, మరో దారి లేదు. ఇక్కడ పొద్దున్న సత్యనారాయణ వ్రతం ఉంటుంది, సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది. మనకు అవకాశమే లేదు. చెరువు దగ్గర బెటర్. ఇప్పటికిప్పుడు చెరువు అంటే? ఇప్పటికిప్పుడు కాదు, అప్పటికప్పుడన్నా జరిపించే బ్రాహ్మణుడు ఉన్నాడు, నేను మాట్లాడతాను. నాన్నమ్మ ఇలా వేరు చేసి చూస్తుందని నేను అనుకోలేదు. అమ్మ తర్వాత అమ్మలా ఆదరిస్తుంది, చేరదీసింది అనుకున్నా. అంత అబద్ధం. తనకు నా మీద అంత ప్రేమ లేదు సీత. ఉంటే అమ్మను గుర్తుంచుకునేది. అమ్మా, నన్ను క్షమించు. నీ దురదృష్టమో నా దురదృష్టమో అర్థం కావడం లేదమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలివి, కానీ నీ సంవత్సరికం చెరువు దగ్గర చేయాల్సి వస్తుంది. నీకు సమ్మతమైతే దీవించు, కాదనిపిస్తే క్షమించు. సాకేత్, వస్తున్నా గ్రాని. త్వరగా రా. మావయ్య గారు, ఏంటి గ్రాని? ఇవాళ వ్రతం చేసుకుందామని చెప్పానుగా, ఇంకా రెడీ అవ్వలేదే? రెడీ అవుతాను గ్రాని. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. వద్దు, వాడికి ఇవ్వు. అత్తయ్య గారు, బుజ్జికాడికి పాలు కలిపివరా? సరే. అలాగే నాకు కాఫీ. ఏమిటి స్వర్ణ, అత్తగారికి ఆర్డర్లు ఇస్తున్నావే? కాఫీ నువ్వు కలుపుకొని తాగొచ్చుగా. నేనేం ఆర్డర్లు వేయలేదు. అత్తయ్య గారిని అడిగాను, తలూపింది. మధ్యలో మీకెందుకు? అత్తయ్య గారు మీకు ఆర్డర్ వేస్తారని భయమా? ఇప్పుడే మొదలైందమ్మా, ఇంకా వ్రతము ఫంక్షను చాలా ఉంది. అప్పుడే మొదలు పెడితే ఎలా? మొదలు పెట్టడం ఏంటి? గొడవ బాబు, గొడవ. తన అనడం అది అనడం, చిలికి చిలికి ఓ పెద్ద వెన్న ముద్దలాగా ఓ పెద్ద గొడవ తయారవటం. అంటే అది పంచాయతీల మారిదేనా? కాఫీ వత్తయ్య అనడం పంచాయతీ మొదలు పెట్టడమా? ఆర్డర్లు వేయకపోతే అన్న గ్రానీని అనకుండా దీన్ని అంటారేంటి? సరే,
అదన్న తప్పు కాదు, నేనన్నదే తప్పురా. వదిలే, వ్రతం ఉంది, కాస్త ప్రశాంతంగా జరగనివ్వండి. ఏంట్రా ఇలా సడన్ గా ఊడిపడ్డావు? ఫంక్షన్ ఉందని కొడుకు ఫోన్ చేశాడా ఏమిటి? ఈడేంటి సడన్ గా దిగబడ్డాడు? కొంపదీసి మొత్తం ప్యాకెట్ల పోగొట్టాడు ఏంటి? నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న గుర్తుండదా ఏంటి తాతయ్య? అందుకే వచ్చారు. ఏరా, నీకు నువ్వే గుర్తుండవు, ఇంకా వీళ్ళ విషయం ఎలా గుర్తుందిరా నీకు? అత్తయ్య మావయ్య కూడా వ్రతం పీటల మీద కూర్చోవచ్చు. బ్రహ్మాండంగా చెప్పావు తల్లి. వ్రతం ఏంటి, పీటలేంటి? బావగారికి ఏం తెలిసినట్లేదే. ఇప్పుడు ఏం జరిగిందంటే సరిగ్గా టైంకి వచ్చి ఏంటంటావేంట్రా? వీడికి విషయం తెలిసినట్లేదు. ఇవాళ వీళ్ళ పెళ్లి రోజు. ఈ పూట వ్రతం, సాయంత్రం ఫంక్షను. అరుగో మీ వియంకుడు వాళ్ళు కూడా వచ్చేసారు. నమస్కారం అమ్మా. నేను వీళ్ళ మ్యారేజ్ డేని రాలేదు. మరి ఇవాళ శారద వర్ధంతి మర్చిపోయారా? అయ్యో, ఆ విషయం మేము మర్చిపోయాంరా. అవునండి, మేము అదనే వచ్చాం. ఏం పర్వాలేదులే తాతయ్య. అలా అంటావేమిట్రా? అది జరపటం మన బాధ్యత. ఈ మ్యారేజ్ డేలు, బర్త్డేలు ఒకరోజు వెనక ముందుగానైనా జరుపుకోవచ్చు, కానీ పరమపదించిన వాళ్ళ పవిత్ర కార్యం తప్పకుండా తిథి రోజే జరపాలి. ఆత్మతృప్తి కలిగించటం మన ధర్మం. పున్నామ నరకం నుంచి స్వర్గానికి పంపే కార్యక్రమం రాది, దాన్ని వాయిదా వేయటం తప్పు. పెద్దబాబు గారు చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు. ఎక్కడికి రా బ్యాగ్ తీసుకుని బయలుదేరారు? ఇవాళ అమ్మ సంవత్సరికం కదా నానమ్మ. అవునరా, ఆ సంగతే మర్చిపోయాం. పర్వాలేదులే తాతయ్య. పర్వాలేదేమిట్రా, ఎక్కడికి బయలుదేరారు? అత్తయ్య గారి సంవత్సరికం చెరువు దగ్గర చేద్దామని. ఇక్కడ వేరే కార్యక్రమం ఉంది కదా అమ్మమ్మ గారు. ఏరా, మర్చిపోయామని కోపం వచ్చిందా? చెరువుకొని బయలుదేరారు. మరి ఇంకెక్కడ చేయగలం తాతయ్య గారు? మంచి నిర్ణయం. ఇదేదో బాగుంది గ్రాని. ఏంట్రా మాటలు? శారద ఏంటి పెద్ద కోడలు, ఇంతమంది తన వాళ్ళుండి చెరువు దగ్గర చేయడం ఏంటి? అయితే ఇప్పుడు ఈ వ్రతం కోసం తీసుకొచ్చిన పీట, తోరణాలు తీసేసి వ్రతం క్యాన్సిల్ చేసి పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేస్తారా? గ్రాండ్గా చేయాలనుకున్న మా మ్యారేజ్ డే ఫంక్షన్ని క్యాన్సిల్ చేస్తారా? చేస్తే తప్పేంట్రా? వాళ్ళమ్మ కార్యక్రమం వాళ్ళు చెరువు దగ్గర చేస్తే మీకొచ్చే కష్టం ఏంటి? వచ్చే నష్టం ఏంటి? పోయిన వాళ్ళ ఆత్మతృప్తి కోసం బతికున్న వాళ్ళ సంతోషాల్ని వదులుకోవాలా? అయినా ఆవిడ ఎప్పుడు నా ఇల్లు, నా వాళ్ళు అని అనుకోలేదుగా. వదిలేసి వెళ్ళింది. వద్దనుకుని పోయిన ఈ ఇంట్లో కార్యం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆవిడ గారు ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. సాకేత్, మా అమ్మ గురించి ఒక్క మాట అధికంగా గాని అనవసరంగా గాని మాట్లాడితే ఊరుకునేది లేదు. రఘురామ్, ఇవాళ ఆవేశాలకు పోవద్దు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అత్తయ్య గారి కార్యం చేయాల్సిన వాడివి. నేనేం ఆవేశపడలేదు, వాడు అన్నాడు కాబట్టి అనాల్సి వచ్చింది. పద సీత. రఘురామ్, ఆగరా. గ్రాని, ఆగమని ఆ శ్రాద్ధాలు, కర్మలు ఇక్కడ పెట్టించాల్సిన అవసరం లేదు. శుభకార్యాన్ని క్యాన్సిల్ చేసి అశుభం జరపొద్దు. నాకు అసలే సెంటిమెంట్స్ ఎక్కువని నీకు తెలుసు. ఇవాళ జరగాల్సింది వాయిదా వేస్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. గ్రాని, నువ్వు మాట తప్పిందని అవుతావు. వ్రతం క్యాన్సిల్ చేస్తే మాత్రం బాగుండదు. ఒక శుభం అశుభం ఒకేసారి ఒకే ఇంట్లో ఎట్లా చేస్తారో. రేయ్ రాధాకృష్ణ, ఎక్కువగా మాట్లాడావంటే ముందు నీ పిండ ప్రదానం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త.
పితృకార్యం కూడా శుభకార్యంతో సమానమేరా. పరమపదించిన వాళ్ళ ఆశీర్వాదాలు. ఎవరావిడ? ఆవిడ ఆశీర్వాదాలు నాకేం అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు చేయాల్సినవి వాళ్ళకు నచ్చిన దగ్గర చేసుకోవచ్చు. అయినా తను చెరువు దగ్గర చేయాలని డిసైడ్ చేసుకుంటే మళ్ళీ ఆగమంటారేంటి? వెళ్ళనివ్వండి. చూడండి, నేను కావాలనుకుంటే అతన్ని వెళ్ళనివ్వండి. అతనే కావాలనుకుంటే నేను వెళ్ళాల్సి వస్తుంది. గ్రానీ, గ్రాండ్గా చేస్తానని నువ్వే నాకు మాటిచ్చావు. పోనీలేరా, ఈ ఫంక్షన్ అడావుల్లో పడి మర్చిపోయి ఉంటుందిలే. మర్చిపోయిందనివి మర్చిపోయినట్టుండు గ్రానీ. తప్పుగా మాట్లాడుతున్నారా సాకేత్? ఏంటి తప్పు? ఇప్పుడు ఏం చేయాలని మీ ఉద్దేశం? అన్న కొడుకు గుర్తులేడు, వాడి విషయాలు గుర్తులేవు. వదిలేసి వెళ్ళిపోయిన పెళ్ళాం, వాడి పద్ధతులు మాత్రం గుర్తున్నాయి. అది కాదురా. వద్దు తాతయ్య, నువ్వేం కన్విన్స్ చేయాలని చూడకు. నేను ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను. సరేరా, కానీ వాడు చేయాల్సింది ఇంట్లోనే, మరో చోట చేస్తాడు. ఏంటి? ఒకే చోట చావు పెళ్ళా? చండాలంగా ఉంటుంది. ఉన్నోళ్ళు పోయినోళ్ళు కూడా మా సంతోషాలకు అడ్డుపడుతున్నారు. మేమేం అడ్డుపడడం లేదు సాకేత్. అందుకే కదా మేము బయటికి వెళ్ళిపోతున్నాం. కార్యం విలువ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పద రఘురాం. రఘురాం, వద్దు నానమ్మ, ఆపే ప్రయత్నం చేయకు. మేం కావాలని ఎవరి సంతోషాల్ని చెరిపేవాళ్ళని చేయకు. అమ్మకు శ్రద్ధాంజలి ఘటించడం ముఖ్యం. అది ఇక్కడ అక్కడ అని లేదు. అమ్మ అంటే నేనంటే మీకున్న ప్రేమేంటో మా స్థానమేంటో బాగా గుర్తుండేలా చేసావు. ఏంటి గ్రానీనే తప్పడుతున్నావు? నీకంత ప్రేముంటే ఓ వారం ముందే మా అమ్మ సంవత్సరికాలు వస్తున్నాయని ముందే గ్రానీతో చెప్పాల్సిందిగా. ఆవిడేదో అంత గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి అన్నట్టు గుర్తుపెట్టుకోకపోవటం తప్పన్నట్టు అంత మాట్లాంటావేంటి? సాకేత్, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వు అనవసరంగా దాన్ని ఇష్యూ చేయకు. గ్రానీని అని దాన్ని ఇష్యూ చేయాలని చూసింది నువ్వు. మా గ్రానీని అన్నావు కాబట్టే నేను ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది. తను నీకే కాదు, నాకు నానమ్మే. ఎక్స్ట్రాలు చేయకు. అయినా నీకు ఇక్కడ చేయడం ఇష్టం లేదు, నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా మానాన్ని నేను వెళ్తుంటే నువ్వేంటి రాద్ధాంతం చేస్తున్నావు? రాద్ధాంతం చెయ్యాలనే ఇప్పుడు బయలుదేరావు. నిజంగా ఆ ఉద్దేశం లేనోడివైతే ఏ తెల్లవారుజామున బయలుదేరి ఉండేవాడు. సాకేత్, నువ్వు మాట్లాడకురా. వాడే స్థితిలో ఉన్నాడో తెలియకుండా మాట్లాడతావే. రఘురాం, మరో ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు వెళ్ళొద్దు. ఏం ఏర్పాటు చేస్తారమ్మా? ఏదో ఒకటి చేస్తారు, నీకెందుకు? వద్దు నానమ్మ. అవతలి వాళ్ళ మాటలు, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, ఆమెకిచ్చే స్థానం స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎవరి ఆనందాలో చెరిపేసి అమ్మ సంవత్సరికం ఇక్కడ చేయడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వు. వారేదో ఆలోచన చేసుంటారు, కాస్త విను రఘురాం. అవసరం లేదు మావయ్య. మనసు ప్రధానం, ప్రేమ ప్రధానం, ధర్మం బాధ్యత ప్రధానం, స్థలం కాదు. ఈ గొడవల మధ్య ప్రశాంతంగా నేను ఆ కార్యం చేయలేను. శ్రద్ధగా చేయాల్సింది మనస్పర్ధల మధ్య నేను చేయలేను. పద సీత. రఘురాం, ఆగరా, నేను వస్తాను. ఏంటి, నువ్వు కూడా వెళ్తావా? వచ్చిందే ఎందుకని చెప్పానుగా. అయినా వెళ్లకుండా ఎందుకుంటాను? నీకు నాకన్నా వాళ్ళు ఎక్కువయ్యారా? నీకన్నా ముందు వాడు నా కొడుగ్గా పుట్టాడు.